ప్రియా, ఈసారి నన్ను కలవాలనుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చాయి. ఎందుకు? ఒక 10 నిమిషాల్లో తెలిసింది నీకు. ఏంటి నీ బాధ ఏంటి? కట్టుకుని నడిపిస్తున్నావు. నువ్వేంటి తనతో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకే? వాటర్ బాటిల్స్ లో వాటర్ ఉన్నాయా, సిస్టమ్ మీద దుమ్ము ఉందా, ఫ్లోర్లు క్లీన్గా ఉన్నాయా, అది నీ పని. అంతేగాని ఎవరెవరితో మాట్లాడుతున్నారా కళ్ళ నుంచి డిటెక్టివ్ లో చూడకో. ఓయ్, ఇప్పుడు నువ్వేంటి కట్టుకున్న పిల్లానికి చెప్తున్నావు? పెద్ద జెండు బావులు ఉన్నావేంటే నువ్వు? నీతో ఏం మాట్లాడినా తలనొప్పే. ఛ! వదులు. వదలను. వదులు. వదలను. వదులు. వెళ్ళు, నీకోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. మళ్ళీ నాతో చూస్తే ఫీల్ అవుతుంది పాపం. జలస్. ఏంటి జెలసా? నాకా? నీ మీద? నోవే, అది కల్లో కూడా జరగదు. కళ్ళ ముందు నేనుండగా అవన్నీ కళ్ళెందుకు జరుగుతాయి? ఇలాంటివన్నీ నాకు చెప్పకు. విని 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 వినలేకపోతున్నాను. అయినా నువ్వు అనుకుంటున్నట్టు నేనేం నేను లవ్ చేయట్లేదు. అవునా? చేయట్లేదా? చేయట్లేదు. 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 మరెందుకు కోపంగా లేచి వచ్చేసావు? నేనేం కోపంగా రాలా, వాటర్ కోసం వచ్చా. వాటర్ అటుంటే ఇటొచ్చావు? కన్ఫ్యూజ్ అయ్యొచ్చా. అవునా? సరే, కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను విను. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడున్న నీ ప్లేస్ మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. కొటేషన్ బాగుంది. ఆటో వాడికి వెనకాలేసుకుని తిరుగుతాడు. హే, ఇది కూడా నేను అక్కడ చూసి చెప్పాను తెలుసా? ఛీ, నువ్వు మారవు ఇంకా. అస్తమానం మారు అంటే మారే ఛాన్స్ నువ్వు ఎక్కడేస్తున్నావు? రెడ్ క్లాత్ చూసిన బుల్లాగా ఎప్పుడు గొడవకు మీద పడుతూనే ఉంటావు. అయినా నువ్వెవరితో మాట్లాడితే నాకెందుకు? మరి నాకెందుకు అన్నప్పుడు గొడవ దేనికి? బుద్ధి లేక. అదే కదా నేను చెప్పేది. ఓకే. తలనొప్పిగా ఉందా? కాఫీ తీసుకురానా? సైలెంట్గా ఉండు చాలు. అదేంటి అలా అంటావు? పోనీ సాయంత్రం సినిమాకి వెళ్దామా? నేను మూవీలు చూడను. కావాలంటే వెళ్ళి చూసి వచ్చి డబ్బులు ఇస్తాను. వద్దులే. పోనీ లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నాకు లైసెన్స్ లేదు, పోలీసులు పట్టుకుని బొక్కలు వేస్తారు. నీకు కామన్ సెన్స్ కూడా లేదు. ఏంటి? అమ్మాయి బయటకు వెళ్దామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నువ్వే అడ్డమైన రీజన్స్ అని చెప్తున్నావు. అమ్మా తల్లి, నీకు దండం. నేను రాను. కావాలంటే వాడిని తీసుకెళ్ళు. అచ్చిపా. నువ్వెప్పుడు ఇంతేనా? ఇప్పుడేమైంది? అన్నీ మాట్లాడతావు కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పవు. సరే చెప్తా విను. సాయి పాత్రలపల్లి అని నేను, సంధ్య జాగర్లముడిని నిన్ను, నా ప్రాణం పోయేంత వరకు ఈ పట్టుకుని చేయవదలను. మరీ బోరు కొట్టేస్తే రెండో పెళ్లి చేసుకుంటామో కానీ నేను మాత్రం వదలను. ఏంటి, నేను ఉండగానే రెండు పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఉండగా కాకపోతే పోయేకన్నా చేసుకుంటానే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉన్నావు? అసలు వచ్చి చలికాలం. భయ్యా, ఇది అమ్మేతే ఎంత వస్తుందంటావు? నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చెప్పకపోతే దుబ్బేరా. నేను ఉండగానే రెండు పెళ్లి చేసుకుంటావా? నాకు పిల్లని ఎవడవాడు రెండు పిల్లని ఎవడేస్తాడే? ఎందుకు కొట్టిందంటావు? ఎవడు తెలుసు దాని అడికెళ్ళి. భయ్యా 13 ఉంటే కొట్టు, నాలుక లాగేస్తుంది. సరిపోద్దా? మిగతా పని ఇప్పుడే కొట్టనా? అడిగాను, ఇప్పుడు వర్క్ చేయను. నా సాంబారు. చారు గారు చెప్పండి.
సరే రండి. మ్. అరే వంశీ, సార్ ప్రాజెక్ట్ క్లయింట్స్ వస్తున్నారంట్రా. కంప్లీట్ అయింది సార్. ఓకేరా. వర్క్ ఎదిరిపోయింది సార్, చూస్తే మైండ్ పోద్ది. అవునా? ఎస్. అయితే నువ్వు ఇక్కడే ఉండు. వంశీ నువ్వురా. మీరు రండి సార్, నేను వస్తాను. వీడు ఓవర్ యాక్షన్. పట్నం కాబట్టి సరిపోయింది. పల్లెటూరు అంటే పేడకలు ఎత్తిచ్చేవని పనికి మనలేదా అని. బాండ నా కొడక ఎప్పుడు కుళ్ళే ఇటుని అంటే. సార్ మై కమ్ ఇన్. రా. ఓకే. సంధ్య, ప్రియాన్ రమ్మనా. అదెందుకు ఇప్పుడు? మేనేజర్కి కోపం వచ్చినట్టుందే, ఇప్పుడు ఏం చేస్తాడంటావు? బుర్రా బుద్ధుందా లేదా నీకు? ప్రియా 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 అని అమీర్పేటలో ప్రియా బచ్చలు అమ్ముకునేవాళ్ళగా నీకు కాస్మెటిక్ ప్రాజెక్ట్ అప్పు చెప్పానా, ప్రియా బచ్చలు అప్పు చెప్పానా చేయమని? ఏంటి ప్రియా ఇది? నీకైనా బుద్ధి ఉండాలిగా. మీకేమైనా ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి అని 1,00,000 సార్లు చెప్పాను. పని చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటికి వెళ్ళి కూర్చోండి, అంతేగాని ఇక్కడ ఆఫీస్కి వచ్చి మా ప్రాణాలు తీకండి. జాబ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు, బాస్ అంటే రెస్పెక్ట్ లేదు, ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకురా మీరు ఆఫీస్కి వస్తారు నాకు అర్థం కాదు. పని చేయడానికి వస్తారా లేక మీ ప్రేమ వ్యవహారాలు తేల్చుకోవడానికి వస్తారా ఇక్కడికి? సారీ. వాడికి ఎలాగో బుద్ధి లేదు, కనీసం చెప్పొచ్చుగా నువ్వు. ఇంకో 1/2 అవర్లో క్లయింట్స్ వస్తున్నారు. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చూసి ప్రియ ఎవరని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? లేదు సార్, మా ఆఫీసులో కొత్తగా ఒక ప్రేమ జంట ఉంది, వాళ్ళు అక్కడ పార్కులు వేసి వేసాలండి ఇక్కడ ఆఫీసులో వేస్తారని చెప్పాలా? ఎంత అసహ్యంగా ఉంటది. అరే వంశీ, నీకు తిట్టాలని కూడా నాకు మాటలు రావట్లేదురా. ఇంతకుముందు ఎంతో బాగా చేసుకున్నాడు కదరా వర్క్, ఏమైందిరా నీకు? ఒక అమ్మాయి కోసం ఇంత పిక్చర్లో తయారయ్యేంట్రా నాకు అర్థం కాదు. వీడి ముఖానికి ఇంత రిక్వెస్ట్ చేయాలా? వెళ్ళింది కదా, వెళ్ళి తన కాలు పట్టుకో. వచ్చే వాళ్ళ కాలు నేను పట్టుకుంటా, నాకు తప్పదు కదా. ఎందుకంటే మిమ్మల్ని అందరూ పనులు పెట్టుకుని సాగుతున్నా కదా. ఇంకా చూస్తావేంటి? ఎలా పాపం రాణిలేప